వెల్కమ్ టు మీ ఆలోచనలే మీ ఆరోగ్యం మైండ్ యువర్ హెల్త్. సో టుడేస్ డిస్కస్ చేసే టాపిక్ మైగ్రేన్ హెడేక్స్. జనరల్లీ మా హోమియోపతి ట్రీట్మెంట్ కోసం చాలామంది హెడేక్స్తో అంటే రెగ్యులర్గా హెడేక్స్ రావడము అండ్ కొంతమంది సంవత్సరాల తరబడి మైగ్రేన్ కోసం ట్రీట్మెంట్స్ తీసుకుంటూ తగ్గక మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఈ హెడేక్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయండి. వన్ సైడెడ్ వచ్చాయనుకోండి దాన్ని జనరల్లీ మనం మైగ్రేన్స్ కింద తీసుకుంటాము. సో కొంతమంది క్లస్టర్ హెడేక్స్ అని చెప్పేసి అంటాము. క్లస్టర్ హెడేక్స్ ఇన్ ద సెన్స్ మీకు అరౌండ్ ద ఐ ఓన్లీ ఒకేసారి ఒక టైంలో ఏమవుతుందంటే ఒకే ఐకి మీకు ఈ స్వెల్లింగ్ రావడము లేకపోతే ఇదంతా ఉబ్బిపోవడము రెడ్నెస్ కావడము. సో అరౌండ్ ద ఐస్ మీకు పెయిన్ వస్తుంది అని అంటే దట్ ఈస్ క్లస్టర్ హెడేక్స్ అని చెప్పేసి చెప్తుంటాము. కొంతమందికి ఏంటంటే సైనస్ హెడేక్స్ అని ఉంటాయి. సైనస్ హెడేక్స్ అంటే వాళ్ళకు హెడేక్ రావడానికి ఇవన్నీ రీజన్స్. సో సైనస్ హెడేక్స్ అంటే సైనసైటిస్ ఉన్న వాళ్ళకు లైక్ ఈ మ్యాక్సిల్లరీ సైనస్ కావచ్చు, ఫ్రంటల్ సైనస్ కావచ్చు. సో అంటే ఈ ఏరియాస్లో ఎక్కువగా వాళ్ళకి హెడేక్స్ వస్తుంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సైనస్ హెడేక్స్ అని అంటాం. సో ఫ్రంటల్ ఏరియాలో ఈ ఏరియాలో మీకు హెడేక్స్ వస్తున్నాయంటే దట్ ఈస్ అరౌండ్ ద ఐస్ వస్తున్నాయంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సైనస్ హెడేక్స్ అని చెప్పేసి చెప్తుంటాము. అంటే సైనసైటిస్ అంటే రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ హెడేక్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఈ టాప్ ఆఫ్ ద హెడ్ ఈ తల పై భాగంలో బాగా నొప్పి వస్తుంది సార్ అని చెప్పేసి చెప్తుంటారు. కొంతమంది ఏంటంటే ఇదంతా నొప్పి వస్తుంది సార్ అని చెప్పేసి చెప్తుంటారు. సో అంటే ఏంటంటే ఈ హెడ్ పై భాగంలో తల నొప్పి వస్తుంది అని అంటే దట్ ఈజ్ ఇండికేటింగ్ యువర్ టెన్షన్ హెడేక్స్ అని అంటాం. అంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళకు ఇట్లాంటి హెడేక్స్ కంప్లీట్గా హెడ్ మొత్తము ఈ తలపై భాగంలో వస్తుంది. ఇంకొంతమందికి ఏంటంటే అలర్జిక్ హెడేక్స్ అని చెప్పేసి చెప్తుంటాము. ఈ అలర్జిక్ హెడేక్స్ అంటే ఏంటంటే వాళ్ళకు కూడా ఏమవుతుందంటే తలపై భాగంలో బాగా నొప్పి వస్తూ ఉంటుంది. ఇది ఎందుకంటే డ్యూ టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ అయింది అనుకోండి, జలుబు అయింది, రన్నింగ్ నోస్ ఉంది, ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ భాగంలో ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అలర్జిక్ హెడేక్స్ అని చెప్పేస్తుంటాము. అంటే సైనస్ హెడేక్స్, అలర్జిక్ హెడేక్స్, క్లస్టర్ హెడేక్స్, మైగ్రేన్ హెడేక్స్ అంటే వన్ సైడ్ హెడేక్స్. సో ఇవన్నీ టైప్స్ అని ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఎగ్జర్షనల్ హెడేక్స్ అని కూడా ఉంటాయి. అంటే కొంతమందికి బాగా ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఓవర్ బ్లడ్ ఫ్లో అవడం వల్ల కూడా కొంతమందికి ఈ తలంతా పట్టేసినట్టు అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ డ్యూ టు ఎగ్జర్షనల్ హెడేక్స్. అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల హెడేక్ రావడాన్ని ఎగ్జర్షనల్ హెడేక్స్ అని చెప్పేసి చెప్తుంటాం. సో ఇట్లా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ అనేవి మనకు జనరల్లీ ఇట్లాంటి వాటితో కంప్లైంట్స్తో పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో సరే, ఇవన్నీ టైప్స్ ఆఫ్ హెడేక్స్. అసలు హెడేక్ రావడానికి రీజన్ ఏంటి? వాట్ ఈజ్ హెడేక్? తలనొప్పి ఎందుకు వస్తుంది? చూడండి, తలనొప్పి ఎందుకు వస్తుంది? మనకి ఎప్పుడైతే మన మైండ్ ఎప్పుడైతే దేన్నైతే యాక్సెప్ట్ చేయదో అప్పుడు మనకు హెడేక్ వస్తుంది. సింపుల్. చూడండి, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీకు ఇష్టం లేని క్లాస్లో కూర్చున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటికల్లీ ఏం క్లాస్ రా బాబు, తలనొప్పి వస్తుందిరా నాయన అని చెప్పేసి అంటాం. సో అట్లానే మీ లైఫ్లో మైగ్రేన్ ఇష్యూస్ అంటే ఈ సంవత్సరాల తరబడి హెడేక్స్ ఎందుకు వస్తాయంటే మీకు క్లాస్లోనే ఒక 1 అవర్ క్లాస్లోనే మీకు ఇదేంద్రా ఈ నాకు యాక్సెప్ట్ అంటే మీ మైండ్ యాక్సెప్ట్ చేయట్లే ఆ క్లాస్. అంటే అది మ్యాథ్స్ కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కో సబ్జెక్ట్ ఇష్టం ఉండవు. ఆ ఇష్టం లేని సబ్జెక్ట్లో కూర్చుంటే అంటే మీ మైండ్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు హెడేక్ వస్తుంది. అట్లా సంవత్సరాల తరబడి మీకు హెడేక్ వస్తుంది అని అంటే దట్ ఈస్ డ్యూ టు ఇప్పుడు కొంతమందికి లైట్ సన్ రైజ్కి వెళ్తే హెడేక్ వస్తుంటుంది. అంటే మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరిగితే హెడేక్ వస్తుంది. కొంతమందికి ఏదైనా ఫుడ్ ఎలర్జీస్ వల్ల హెడేక్స్ వస్తాయి. సో ఇవన్నీ పక్కన పెడితే జనరల్లీ ఇట్లా సంవత్సరాల తరబడి హెడేక్స్ వస్తున్నాయంటే కొంతమందికి సౌండ్ విన్న హెడేక్ వస్తుంటుంది. సో ఈ రీజన్స్ కాకుండా ఇంకా కొన్ని రీజన్స్ ఏంటంటే ఓవర్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్. అంటే కంటిన్యూస్గా అది స్ట్రెస్ వల్ల అంటాం, సింపుల్గా స్ట్రెస్ అంటాం. ఈ స్ట్రెస్ హెడేక్స్ వల్ల నెక్ పెయిన్స్ కూడా వస్తుంటాయి. సో ఈ కంటిన్యూస్ థింకింగ్ అనేది మీ లైఫ్లో అంటే మీకు ఇష్టం లేని ఇన్సిడెంట్స్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆఫీస్లో ఉన్నారనుకోండి, మీకు అసలు ఆ జాబే ఇష్టం లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటికల్లీ అంటే మీరు యాక్సెప్ట్ చేయని ప్రదేశాలలో మీరు కంటిన్యూస్గా ఉంటుంటే ఇట్ లీడ్స్ టు హెడేక్. సింపుల్. ఈ హెడేక్స్ని తగ్గించుకోవాలంటే మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా మళ్ళీ రెగ్యులర్గా వస్తున్నాయని అంటే మనం అది చూసుకోవాలి. అంటే మనకు ఆ వర్క్ ప్లేస్ నచ్చట్లేదా, లేకపోతే అసలు మన వర్కే ఇష్టం లేదా,
లేకపోతే ఏదైనా పర్సన్ వల్ల మనకు ఈ హెడేక్స్ వస్తున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇంట్లో కొంతమంది రెగ్యులర్గా ఎవరైనా అత్తమామ ఉన్నారనుకోండి, వాళ్ళ వల్ల చికాకు వల్ల కొంతమంది హెడేక్స్ వస్తుంటుంది. కొంతమంది ఆఫీస్, అది మనం అవాయిడ్ చేయలేం కాబట్టి సో మనం ఏం చేయాలంటే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ అనుకోండి, జాబ్ చేంజ్ చేస్తే సరిపోతుంది. సో అట్లా మనకు దేని వల్ల హెడేక్స్ వస్తున్నాయని చూసుకొని మనం దాన్ని చేంజ్ చేయగలిగితే, ఆ ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేయగలిగితే ఆటోమేటికల్లీ హెడేక్స్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. కొంతమంది ఈ రోజుల్లో ఏంటంటే విటమిన్ డి రాకపోవడం వల్ల బాడీకి, అంటే సన్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల కూడా కొంతమందికి హెడేక్స్ అనేవి వస్తుంటాయి. అండ్ కొంతమందికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ హెడేక్స్ వస్తుంటాయి. అండ్ కొంతమందికి ఫిమేల్స్లో పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ, ఈ పీరియడ్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఈ ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ వల్ల కూడా హెడేక్స్ వస్తూ ఉంటాయి. సో ఇన్ని రకాలుగా మన హెడేక్స్ ఉంటాయి. సో ఈ హెడేక్, సరే, ఈ హెడేక్ రావడానికి రీజన్ ఏంటంటే మన మైండ్ ఎప్పుడైతే మనం ఉంటున్న సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయదో అప్పుడు హెడేక్ అనేది జనరల్లీ వస్తూ ఉంటుంది. సో అయితే అవాయిడ్ చేయాలి. ఆ సిచ్యువేషన్ అయినా, లేకపోతే ఆ పర్సన్ అయినా, లేకపోతే ఆ జాబ్నైనా, దేనైనా మనం అవాయిడ్ చేయగలిగితే పర్మనెంట్ సొల్యూషన్స్ అనేవి మనకు ఖచ్చితంగా ఉంటాయి. అండ్ హోమియోపతిలో మేమిచ్చే వాటితో కంప్లీట్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్ హెడేక్, నెక్ దగ్గర కూడా పెయిన్ వస్తుంటుంది కొంతమందికి. సో వాట్ ఈస్ ద, ఇప్పుడు ఈ నెక్ పెయిన్ కూడా హెడేక్స్లో కొంతమందికి వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది నెక్ పెయిన్? కొంతమంది, సార్ నాకు ఓన్లీ ఈ రీజియన్లోనే, ఇదంతా ఈ ఆక్సిపిటల్ అంటే ఈ ఏరియాలో హెడేక్ వస్తూ ఉంటుంది సార్, ఈ తల వెనక భాగంలో, ఈ నెక్ భాగంలో, అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకు కూడా వస్తుంటుంది. ఈవెన్ సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నా, మీకు ఈ నెక్ పెయిన్ వస్తున్నా, లేకపోతే ఈ మైగ్రేన్ వల్ల నెక్ పెయిన్ వస్తున్నా, దేని వల్ల నెక్ పెయిన్ వస్తుంది అని అంటే ఇట్స్ ఇండికేటింగ్ ఫ్లెక్సిబిలిటీ. వాట్ ఈజ్ యువర్ నెక్? నెక్ ఎందుకంది? మనం ఏదైనా ఫ్లెక్సిబుల్గా తిప్పడానికి. ఎప్పుడైతే మన ఫ్లెక్సిబిలిటీ అనేది మన జీవితంలో కోల్పోతామో, అంటే మన ఫ్లెక్సిబుల్నెస్ అనేది ఒకరి వల్ల మనకి ఇబ్బంది జరుగుతుంటే, ఆ ఇన్ఫ్లెక్సిబుల్ పర్సన్స్ కావచ్చు, ఆ ఇన్ఫ్లెక్సిబుల్ కావడానికి రీజన్ పర్సన్ అయినా కావచ్చు, లేకపోతే మీ ఆక్యుపేషన్ అయినా కావచ్చు, లేకపోతే మీ జాబ్ అయినా కావచ్చు, లేకపోతే మీరు ఉంటున్న పరిస్థితులైనా కావచ్చు, లేకపోతే మీరు తీసుకున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయినా కావచ్చు. సో ఎప్పుడైతే మీ లైఫ్లో మీరు ఇన్ఫ్లెక్సిబుల్గా ఫీల్ అవుతారో, దెన్ ఇట్ లీడ్స్ టు యువర్ నెక్ పెయిన్. దిస్ ఈజ్ ద ఎమోషనల్ రీజన్స్ బిహైండ్. సో ఓన్లీ అంటే ఇప్పుడు మనం, కొంతమంది ఏమంటారు, పిల్లో సరిగా పెట్టుకోలేదు సార్. పిల్లో సరిగా పెట్టుకున్న తర్వాత కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. సో సర్వైకల్ స్పాండిలైటిస్ ఏదో పిల్లో తక్కువ పెట్టుకోవడం, పెద్దది పెట్టుకోవడం వల్ల రాదు. సో అది కరెక్ట్ చేసుకున్నా కానీ కొంతమందికి వస్తూ ఉంటుంది. సో ఈ నెక్ పెయిన్తో పాటు ఈ హెడేక్స్ వస్తున్నాయి అని అంటే ఇట్స్ ఇండికేటింగ్ యువర్ ఇన్ఫ్లెక్సిబిలిటీ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే మీరు ఇన్ఫ్లెక్సిబుల్గా ఫీల్ అవుతారో అప్పుడు మీకు ఈ హెడేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఎలాంటి మైగ్రేన్ ఇష్యూస్ ఉన్నా హోమియోపతి మెడిసిన్స్లో కంప్లీట్గా తగ్గిన కేసెస్ చాలా ఉన్నాయండి. సో కొంతమందికి సైనస్ హెడేక్స్ అని అంటారు. హోమియోపతిలో క్యాలిబైక్రోమియం అనే ఒక మెడిసిన్ ఉంటుంది. ఈ మెడిసిన్ వల్ల కొంతమందికి రిలీఫ్ వస్తుంది. సో ఇదే మెడిసిన్ వల్ల అందరికీ వస్తుందని కాదు. ఇప్పుడు కొంతమందికి జెల్సమియం అనే ఒక మెడిసిన్ ఉంటుంది, కొంతమందికి అకోనైట్ అనే మెడిసిన్ ఇస్తుంటాము, కొంతమందికి బెల్లడోనా అనే ఒక మెడిసిన్ ఇస్తుంటాము, కొంతమందికి రస్టాక్స్ అనే మెడిసిన్ ఇస్తుంటాము, కొంతమందికి ఆర్నికా అనే మెడిసిన్ ఇస్తుంటాము, కొంతమంది నాట్రిమ్యూర్ అనే మెడిసిన్ ఇస్తుంటాము. సో ఇవన్నీ మెడిసిన్స్ హోమియోపతిక్ మెడిసిన్స్. ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్స్ అన్నీ, ఇవన్నీ కూడా మీకు మీ మెంటాలిటీకి తగ్గట్టుగా, సార్ ఈ మెడిసిన్ వేసుకున్నా కానీ తగ్గట్లేదని చెప్పేసి చెప్తుంటారు కొంతమంది. సో ఈ హోమియోపతికి మీరు ఏవైతే చెప్పారో అవి యూజ్ చేశానో అయినా కానీ తగ్గట్లేదు సార్ అని చెప్పేసి చెప్తుంటాం. అది ఇప్పుడు చూడండి, అలోపతి లాగా దిస్ ఈజ్ ఫర్ దిస్ అని హోమియోపతిలో ఉండవండి. యాజ్ పర్ యువర్ మెంటాలిటీ కొన్ని మెడిసిన్స్ మారిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్స్ అనేవి ఏంటంటే ఒక 100 రకాల మెడిసిన్స్ ఉంటే అందులో మీకు చెప్పిన ఒక 5-6 రకాల మెడిసిన్స్ చెప్పాను. సో వీటితోటే అన్ని హెడేక్స్, మైగ్రేన్ లాంటి హెడేక్స్, క్రానిక్గా ఉండే ఇష్యూ తగ్గిపోతుందని కాదు. వీ హ్యావ్ టు అనలైజ్ యువర్ పేషెంట్ మెంటాలిటీ కూడా అనలైజ్ చేసిన తర్వాత మేము ఒక డ్రగ్ సెలెక్ట్ చేసి దానిలో పొటెన్సీస్ చేంజ్ చేస్తున్నప్పుడు మీకు అది కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీకు కొన్ని టిప్స్ కూడా ఇస్తున్నాను ఈ వీడియోలో. కొన్ని రకాల యాక్యుప్రెషర్, ఎక్కడైతే కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ఆ ప్రెషర్ పాయింట్స్లో మీరు ప్రెస్ చేయడం వల్ల కూడా కొంతమందికి రిలీఫ్ వస్తూ ఉంటుంది. సో ఈ వీడియోలో మీరు ఈ ప్రెషర్ పాయింట్స్ కూడా అప్లై చేస్తూ ఉంటే ఆటోమేటికల్లీ కొంతవరకు మీకు రిలీఫ్ అనేది దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వీడియో కంటిన్యూస్గా కంప్లీట్ వరకు చూడండి, మీకు ఆటోమేటికల్లీ ఈ ప్రెషర్ పాయింట్స్ కూడా మీకు కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. సో మీకు చూడండి, ఎప్పుడైనా కానీ హెడేక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్
కామ్గా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఎంత కామ్గా ఉండగలిగితే మీకు అంత తొందరగా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సార్ అంటారు, సార్ కామ్గా ఎట్లా ఉంటామండి, ఏదైనా ప్రెషర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రెషర్ తీసుకోవాల్సి వస్తుంది కదా, తప్పదు కదా, సో మాకు అట్లాంటి టైంలో హెడేక్స్ వస్తున్నాయి అని చెప్పేసి అంటారు. చూడండి, క్రానిక్గా అయ్యే వరకు మనం ఏ ఇబ్బందిని, ఏ డిసీజ్ని కూడా మనము లేట్ చేయొద్దు. స్టార్టింగ్లో హెడేక్స్ వస్తున్నాయి అన్నప్పుడే మీరు హోమియోపతి డాక్టర్నో, లేకపోతే ఆయుర్వేదిక్ డాక్టర్నో, లేకపోతే అలోపతి డాక్టర్నో కలిసినప్పుడు వాళ్ళు మీకు అది ఏ హెడేక్ అనేది ఒకసారి గుర్తుపట్టిన తర్వాత దానికి తగ్గట్టుగా సజెస్ట్ చేస్తారు. దాన్ని రెగ్యులర్గా వాడితే ఆటోమేటికల్లీ తగ్గిపోతుంది. ఈవెన్ కొంతమందికి విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా హెడేక్స్ వస్తుంటాయి. విటమిన్ B12, విటమిన్ D అండ్ ఇట్లాంటి కొన్ని రకాల విటమిన్స్ తగ్గిపోవడం వల్ల కూడా బాడీలో మనకు ఈ కొన్ని రకాల చేంజెస్ వల్ల కూడా, హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా హెడేక్స్ వస్తుంటాయి. సో ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి తెలుసుకొని, అది మైగ్రేన్ హెడేక్సా లేకపోతే ఇంకేదైనా హెడేక్సా చూసుకొని కరెక్ట్గా మెడిసిన్స్ వాడితే ఆటోమేటికల్లీ మీకు మైగ్రేన్ ఇష్యూస్ 100% తగ్గిన కేసెస్ హోమియోపతిలో నా దగ్గరే ఉన్నాయండి. సో టెన్షన్ పడకండి. టెన్షన్ హెడేక్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఈ రోజుల్లో చూస్తున్నాము బికాజ్ ఆఫ్ ఓవర్ ప్రెషర్ ఆఫ్ మీ ఆఫీస్ కావచ్చు, ఈ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, ఇప్పుడున్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఈ ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్ వల్ల కావచ్చు, ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారు. ఎవరైతే ఎక్కువగా యాంగ్జైటీ పడే పేషెంట్స్ ఎక్కువగా ఉంటారో, ఓవర్ యాంగ్జియస్గా ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా మనకి డిసీజ్ అనేవి చూస్తూ ఉన్నాము. సో ఎక్కువగా టెన్షన్ పడకండి. మెడిటేషన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. కొన్ని రకాల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. అండ్ ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఆటోమేటికల్లీ మీకు కొంత రిలీఫ్ వస్తాయి. అండ్ మెడిసిన్స్ కొన్ని రోజులు వాడితే హోమియోపతిలో ఆటోమేటికల్లీ ఈ మైగ్రేన్ ఇష్యూస్ చాలామంది తగ్గమనుకుంటారండి, కానీ కంప్లీట్గా తగ్గిన కేసెస్ చాలా ఉంటాయి హోమియోపతిలో. సో నా దగ్గరే చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతారో మీ లైఫ్లో, ఒక్కసారి మైండ్ యువర్ హెల్త్ అనే మీ ఆలోచనలే మీ ఆరోగ్యానికి అనే కాన్సెప్ట్, అందుకే మీకు ఈ కాన్సెప్ట్తో ఎందుకు వచ్చాను అంటే, మీకు ఒక్కసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. మీరు ఉంటున్న లైఫ్ సిచ్యువేషన్ చూడండి ఒకసారి. ఏదైనా ఇబ్బంది ఉందా, దేనివల్ల మనం ఫేస్ చేస్తున్నాము, ఈ ఖచ్చితంగా నాకు ఒక్కరికే ఈ మైగ్రేన్ హెడేక్స్ ఎందుకు వస్తున్నాయి అనేవి చూడాలి. చూసి ఒక్కొక్కరికి, ఒక్కొక్క పేషెంట్ యొక్క మనస్తత్వాన్ని బట్టి, ఒక్కొక్క బాడీ నేచర్ను బట్టి మెడిసిన్స్ వాడితే ఆటోమేటికల్లీ కంప్లీట్గా మైగ్రేన్ ఇష్యూస్ అనేవి తగ్గిపోతాయండి. మైగ్రేన్ అనేది హోమియోపతిలో చాలా చిన్న ఇష్యూ కింద తీసుకుంటాం మేము. సో కంప్లీట్గా తగ్గిపోయిన కేసెస్ చాలా ఉన్నాయి. సో కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. ఈ టిప్స్తో పాటు మెడిసిన్స్ కొన్ని రోజులు రెగ్యులర్గా వాడితే ఆటోమేటిక్గా మైగ్రేన్ ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు. అది ఎట్లాంటి హెడేక్ అయినా కానీ మనము దాని నుంచి కంప్లీట్గా రిలీవ్ అవ్వచ్చు అండి.